అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అమెరికాలోనే పెద్ద ఎత్తున శాంతి కాముకులు కొన్ని లక్షల మంది ర్యాలీలు చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. హోర్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా విశ్వగురు అని చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ ఏమైపోయింది? వాళ్ళ విశ్వగురు ప్రభావం ఎక్కడున్నది? విశ్వగురు ప్రభావం డొనాల్డ్ ట్రంప్ ఏది చెప్తే అది చేసేటువంటి పరిస్థితి. ఆ దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు అని చెప్పి ఒక డైలాగ్ ఉన్నది. ట్రంప్ ఆదేశిస్తాడు, నరేంద్ర మోడీ పాటిస్తాడు. నరేంద్ర మోడీ ట్రంప్ కోసం ఏమైనా చేస్తాడు వాళ్ళ భారతదేశాన్ని. కాబట్టి సిగ్గుపడాలి. వాళ్ళ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేటువంటి ప్రభుత్వం, ఆ డబుల్ ఇంజిన్ సర్కారు లాగడానికి డీజిల్ లేదు, పెట్రోల్ లేదు, ఇంధన కొరత ఏర్పడింది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలా ముందుకెళ్తుంది? ఇంధన కొరత ఏర్పడితే. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్, 2047 విజనరీ లీడర్. వారి కుమారుడు లోకేష్ గారు భవిష్యత్తు నాయకుడు అని చెప్తున్నారు. ఎందుకు వచ్చింది ఇవాళ ఈ రాష్ట్రానికి పెట్రోల్ డీజిల్ కొరత? ఎక్కడి నుంచి వచ్చింది? మూలం ఎవరు? అధికారంలో మీరున్నారు. ప్రజలు వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు? గత 3 రోజులుగా పెట్రోల్ బంకులు ఖాళీలు ఉన్నాయా? కాబట్టి సిగ్గుపడాలి ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ప్రశ్నించే గొంతు అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ నిద్రపోతున్నాడని చెప్పి అడుగుతున్నారు. డీలర్ల సమస్యల పేరు చెప్పి పెట్రోల్ కొరతను, కృత్రిమ కొరతను సృష్టించే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో. ఇతర రాష్ట్రంలో ఎందుకు లేదు? గుజరాత్లో ఎందుకు లేదు పెట్రోల్ కొరత, డీజిల్ కొరత? ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో సహజ వాయువు, సహజ సంపదని దోచుకుపోతున్నారు వాళ్ళ గుజరాత్ రాష్ట్రానికి పైప్ లైన్ ద్వారా. ఇక్కడ పండినటువంటి ఇక్కడ మన పుట్టిన బిడ్డకి మన రాష్ట్రంలో మనకు హక్కు లేదు, మన గ్యాస్ మీద మనకు హక్కు లేదు. ఇవాళ అదే మనకు వాటా ఉంది, ఇవాళ మన రాష్ట్రానికి పరిస్థితి ఉండేదని చెప్పి అడుగుతున్నాను. కాబట్టి టోటల్గా కూటమి ప్రభుత్వ వైఫల్యం, డబుల్ ఇంజిన్ సర్కారు వైఫల్యం. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కారు నడిపేటానికి చంద్రబాబు నాయుడికి వాళ్ళ డీజిల్ పెట్రోల్ లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కృత్రిమ కొరత ఏదైతే ఉన్నదో ఆ కృత్రిమ కొరత సృష్టించే వారిని కఠినంగా శిక్షించాలి. దీనికి పూర్తిగా ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నారని చెప్పేసి వెనక నుంచి కృత్రిమ కొరతలో వస్తున్నటువంటి వార్తలు వస్తున్నాయి. అవి కూడా బయటకు వస్తే ఎవరున్నారా, ఏ పెద్దలు ఉన్నారా, మంత్రివర్గంలో ఉన్నటువంటి 2-3 స్థానాల వాళ్ళు ఎవరున్నారా అనేటువంటిది కూడా బయటకు వస్తాయి. కాబట్టి కృత్రిమ కొరత నివారించి తక్షణమే ప్రజలకి ఇంధన సరఫరా, పెట్రోల్ డీజిల్ సరఫరా చేయాలని చెప్పేసి కూడా సిబిఐగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా పార్టీ ఆధ్వర్యాలు అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు సాగుతూ ఉన్నాయి, కొనసాగుతాయి. కృత్రిమ కొరత నివారించేంత వరకు సిబిఐ ఆందోళన బాటలో కొనసాగుతుంది. JTV, Voice of Jagyapet.